ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. सुमनोहरकान्तियुते श्रितरजनी रजनी 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 करवक्त्रवृते सुनयनावि भ्रमर 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 भ्रमराधिपते जय जय महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. చూడు స్వామి, నువ్వెంచుకున్న కదా నీ ప్రాణానికే ప్రమాదం. అరే ముసలోడా, నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నా దారి గట్టు రావద్దని. చంపుతా చెప్తున్నా. నన్ను చంపుతావా? వినాశకాలే విపరీత బుద్ధి. నా పేరు ఆకాష్. దాదాపు 3 ఏళ్ల నుంచి ఒక న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. ఎక్కడ సమస్యలు ఉంటాయో అక్కడికి వెళ్ళి వాటికి సొల్యూషన్ వెతకడమే నా హాబీ. 3 నెలల నుంచి ఈ ఊరిలో ఉంటున్నాను. ఒక కొండ, ఆ కొండను పూజించే జనం, కానీ ఆ కొండ దగ్గరికి వెళ్ళిన ఏ ఒక్కడు తిరిగి రాలేదు. ఈ మిస్టరీ తెలియాలంటే అసలు ఈ కథ ఎక్కడి నుంచి మొదలైందో మీకు మొదటి నుంచి తెలియాలి. అసలు 1990లో అప్పటి భారతదేశ ప్రభుత్వం ప్రజలందరి కోసం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఎన్నో రకాలుగా ఆలోచించి అప్పటికే భారతదేశంలో చాలా చోట్ల ఉన్న ఎన్నో రకాల ఎడారి భూములను, పర్వత భూములను తవ్వి రైతులందరికీ పంట భూములుగా మార్చాలని ఒక జీఈఓ పాస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఊరికి, ప్రతి పల్లెకి, ప్రతి గ్రామానికి నోటీసులు పంపించడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఊరికి కూడా. అప్పటికే 3 ఏళ్ల నుంచి ఈ ఊరిని ఏకగ్రీవంగా శాసిస్తున్న సర్పంచ్ రామానాయుడు ఈ విషయం తెలుసుకొని ఆ కొండ మీదకి ఎవరూ వెళ్ళే సాహసం చెయ్యరని తెలిసి భయమంటే ఏంటో తెలియని ముగ్గురిని కొండ మీదకి పనికి పంపించాడు. చివరికి వారం రోజులుగా పనిచేసిన వాళ్ళు చివరి రోజున
బేగి రారా తవ్వేసిపోదాం. వీడికేంది ఎక్కిపోతాడాడు. వస్తాడాలేరా కంగారేంది? ఏందో ఈడు. వచ్చారు, రావాల్సిన వాళ్ళు వచ్చారు. బేగి రండిరా తవ్వేసిపోదాం. ఎంతసేపు? ఏంది తవ్వేది నా బచ్చు? వారం నుంచి తవ్వుతాండావు, ఏమైనా తరిగిండాదా? అయినా ఈ గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు మిగుల్చుకుని కాకపోతే ఇంకో 10 మంది కూలీని ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు కదా. దీని చరిత్ర తెలిసినాడు ఎవడు దీని జోలికి రాడు. మనమన్నా డబ్బుకి కక్కుతుపడి వచ్చినావురా నాగా, లేకపోతే దీని కాడికి వచ్చేంత దమ్ము కూడా నా కాడ లేదప్ప. 2 సొక్కలేసి పని కానిద్దాం రాప్ప. ఏం మాట్లాడుతాండవురా? మతుండే మాట్లాడుతాండావా? కొండ మీద ఏముందో ఎరుక? కళ్ళు పోతాయరా నాగా. తాగితే పిల్ల ఏమైనా వచ్చేస్తుందా ఏటి? ఊరుకో నువ్వు నీ మూఢనమ్మకాలు. మొదలైంది స్వామి, జగన్మాత వింత నాటకం మొదలైంది. ఇక మొత్తం ప్రళయమే స్వామి, ప్రళయమే. నాకెందుకో భయంగా ఉండదురా బాల. జరగాల్సినంత జరుగుతుంది కదా, ఇంకేంటి భయం? చెప్పాను కదరా ఏదో జరుగుతుందని. అప్పటి నుంచి ఆ కొండ దగ్గరికి వెళ్ళిన ఏ ఒక్కడు తిరిగి రాలేదు. ఇప్పటికీ ఆ మిస్టరీ ఏంటో కనిపెడదామని నేను కూడా అక్కడికి వెళ్ళాను. కానీ ఆ రోజు నీవు వెతుకులాడుతున్న కథ నీ ప్రాణానికే ప్రమాదం స్వామి.